అంటే ఎవరికి తెలియని విధంగా, నాయకులు కూడా తెలియని విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక విషయాన్ని దారి మళ్లించాలంటే సులువుగా మళ్లించడం జరుగుతుంది. అంటే ఇది తాడిపత్రికి మాత్రమే వర్తించుతుందా, లేకపోతే అనంతపురం జిల్లాకంతా వర్తించుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏంటంటే ఈ జిల్లాలో నేను అధికారులకు, ప్రభుత్వానికి నేను బాధ్యతగా నన్ను గుర్తించుతున్నారు. నేనుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరే 6 నెలలు ప్రవాగడని ఊరు వదిలిపెట్టమనండి, 6 నెలలు నేను కూడా ఉంటా, 6 నెలల తర్వాత నేను కూడా ఊరు వదిలిపెట్టిపోతే ప్రభాకర్ రెడ్డి ఉండమను. అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేకి. ఒకడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు, అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది. ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతాడు? రోడ్డు విస్తీర్ణంలో R&B అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు ఏ విధంగా మార్క్ వేయగలడు? అంటే ఎంత ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతిపురులు ఉండే గ్రామాలలో కానీ, సర్పంచులు ఉండే గ్రామాలలో దాడులు మొదలుపెట్టినాయి. ఉదాహరణకు అదే మండలంలో, రూరల్ మండలంలో గంగాదేవిపల్లె గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచును పిలిచి నువ్వు ఊరు వదిలిపెట్టుకో అంటే ఇప్పుడు హనుమంత్ రెడ్డి 4 నెలలు అయింది ఊరు వదిలిపెట్టిపోతారు. ఒక ఎస్సీతో డబ్బులు ఇవ్వాలా, నువ్వు డబ్బులు కట్టాలా, లేకపోతే గ్రామంలో ఉండకూడదు అంటారు. ఆ సర్పంచ్ ఏదన్నా ఆధారాలుంటే చూపియండి, నేను డబ్బులు కడతా అంటే కాదు నువ్వు ఊరు వదిలిపెట్టి పో అంటే ఎక్కడో మైదుకూరుకు పోయి పొలాలు చేసుకుంటున్నారు. ఈ 2-3 రోజుల నుండి కూడా వాళ్ళ బంధువులను కూడా అరాజ్ చేసేది మొదలుపెట్టారు. ప్రతి గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులను స్టేషన్కి పిలిచడము, మీరు గ్రామం వదిలిపెడతారా లేదా అని చెప్పి శాసించడం. ఉదాహరణకు అదే మండలంలో ఆలూరులో రామేశ్వరరెడ్డి అని మా పార్టీ సీనియర్ నాయకుడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని గ్రామం వదిలిపెట్టి పొమ్మని చెప్పడము ఎంతవరకు సమాజం? అది ప్రభాకర్ రెడ్డి ఆదేశాలా లేకపోతే జిల్లా అధికారుల ఆదేశాలో అర్థం కావడంలే. ఈ విధంగా ప్రతి ఒక్కరిని, ప్రతి పైర్ని, అందరినీ హరాస్మెంట్. నేను తాడిపత్రికి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంట. అంటే ఇదంతా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలోకి రాదా, చట్టంలోకి పరిగణంలోకి రాదా? ఇట్లా చేస్తేనే స్వచ్ఛ సద్దెలదిన్న కానీ, స్వచ్ఛ తాడిపత్రి కానీ పరిగణంలోకి వస్తుందా? అంటే డెమాలిషన్లు కొడితేనే ప్రతి వీధి తాడిపత్రి మున్సిపాలిటీలో మార్కింగ్ వేసేది. శివరామ్ కృష్ణ అనుకున్నా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు, గతంలో కూడా మున్సిపల్ కమిషనర్గా ఆడ పనిచేశాడు. ఆయన చేసినప్పుడు ఎక్కడన్నా నాకు తెలిసి, నేనేంటికంటే గ్రామీణ ప్రాంతంలో పెరిగి వ్యవసాయం చేసుకుంటే బతుకుతాను కాబట్టి ఈ చట్టాల గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఆ కమిషనర్ గారు ఏమన్నా రెవెన్యూ అధికారి ఉద్యోగం కూడా గతంలో చేసినారు. ఆర్డిటి కాలనీలో పట్టాలు ఇచ్చినాడు అతను సీలేసి. ఇతను చేస్తా ఉండేది ఏమంటే చైర్మన్ ఆదేశాలు చెప్పినాడు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఇళ్ళకే మార్కింగు నోటీసులు ఇస్తాడు. అయ్యా శివరామకృష్ణ గారు, నువ్వేమో రిటైర్డ్ అయిపోతా అనే ఆలోచన ఉంది. ఎప్పుడైనా కానీ నువ్వు చేసిన అవినీతి పైన కానీ ఇంకో దానిపైన కానీ పిటిషన్లు వేయచ్చు. చట్టంలో కొంతమంది మాకు కూడా చెప్తా అంటారు, దీనిపైన ఇట్లా కోర్టుకు పోతేనో లేకపోతే పిటిషన్లు వేస్తానో న్యాయం జరుగుతుందని. కానీ ఏదో ఒక రోజు కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఈ అధికారులకు అందరికీ విన్నవించేది నేను ఒకటే, గవర్నమెంట్ వస్తా ఉంటుంది, పోతా ఉంటుంది. మేము ఈ టర్మ్ ఉంటాం, మళ్ళా టర్మ్ ఇంకోరు ఉంటారు. కానీ అధికారులు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉద్యోగాలే చేయాలి. అది గమనిస్తే చాలు, మళ్ళా ప్రభుత్వం వచ్చినా మేము ఉద్యోగం చేయాలా అనేది. మేమైతే కడ వరకు రాజకీయాల్లోనే ఉంటాము, కడ వరకు రాజకీయాలు చేస్తానే ఉంటాము. ఇవన్నీ గమనించి మీరు కూడా ఉద్యోగస్తులంతా కూడా
చట్ట పరిధిలో లోబడి చట్టానికి లోబడి మీరు పనిచేస్తే మంచిది అనుకుంటాను. ఏంటంటే ఈరోజు మీరే చేస్తున్నారు, రేపు ప్రభుత్వాలు మారినాక బయట ప్రభుత్వాలు మారినాక మళ్ళా మేము అధికారులు వచ్చినప్పుడు మీరు ఇంతకు రెండింతలు పనిచేయాల, చేయకపోతే ఆ రోజు పరిస్థితులు కూడా అట్లే ఉంటాయి. ఇవన్నీ మీకు అందరికీ చెప్పేది ఏమంటే మీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగం మాత్రమే మీరు చేయండి. పరిధి దాటి మీ ఇష్టానుసారము మీకు సంబంధం లేని విషయాలలో తల దూర్చే ఏదో రోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నా కాన్షియన్సే కాదు, ఎక్కడన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా కూడా చట్టం లోబడి పనిచేస్తే వాళ్ళకు కూడా బాగుంటుందనేదే నా ఉద్దేశం. ఈ విధంగా ప్రతిరోజు ప్రతిసారి ఈ విధంగా ఎవరో నంద్యాల కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి సత్యనారాయణ రెడ్డి ఏదో సమ్నేం ఇతను ఒక ఓపెనింగ్కి వచ్చింటే ఏదో అడిగినాడు ఆయన చైర్మన్ను. అడిగితే నన్ను అడుగుతావా అని చెప్పి ఇతని పైన దాడి చేయడం జరుగుతుంది. ఇదంతా నేను ఏంటికి చెప్తానంటే పోలీసు అధికారులను అడిగితే మన నోటీసులో లేదని చెప్తారు. అసలు అధికారులకు ఏది నోటీసులో ఉంటుందో ఏది నోటీసులో లేదో వాళ్ళు చెప్పడం లేదు. అంటే ప్రజలకు అందరికీ తెలిసినా కూడా పోలీసు అధికారులకు వాళ్ళకు నోటీసులోనే లేదంట. ఈ సద్దెంలో మా సర్పంచ్ ఇంటికి ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చినాం. అంటే ఇప్పుడు కాదు కానీ గతంలోనే తెచ్చినాం, 2018లోనే ఇప్పుడు తెచ్చినాం. ఇప్పటికీ లైవ్లోనే ఉంది. కేవలం సర్పంచ్ ఇండ్లు కొట్టాలనే ఒక ఉద్దేశంతోనే సద్దెల్దిన్న గ్రామంలో స్వచ్ఛ సద్దెల్దిన్న అని పెట్టినాడు. ఏంటికి సద్దెల్దిన్న గ్రామానికి వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి జూటూరుకు పోదాం. అదేవిధంగా ఆ జూటూరులో కూడా అతను స్వచ్ఛ జూటూరు అని పెట్టి క్లీన్ చేసి ఎంక్రోచ్మెంట్లు కొడితే కూడా బాగుంటుంది. అతనేం బాగుండాలా, అతని గ్రామంలో ఏ విధంగా అన్నా కూడా సరిపోతుంది. ఏరే గ్రామాలలో కక్ష సాధింపు కోసం ఈ విధంగా చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసి 2016, 2016లో అక్కడ అప్పేచెర్ల గ్రామం పెద్దోడూరు మండలంలో మర్డర్ జరిగింది. ఆ కేసు విచారణ నిమిత్తం కూడా కేసు అయిపోయింది. ఒకరికో ఇద్దరికో లైఫ్ అయింది. దాంట్లో ఒకరు వెంకటేశ్వర్లు, కాకర్ల వెంకటేశ్వర్లు, ఇతను అబ్స్కాండ్ అయినాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక అబ్స్కాండ్ అయినప్పుడు కూడా అప్పుడు కేసు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్లో ఇతన్ని అరెస్ట్ చేసి కేసు జరపండి అని ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక అతను గ్రామంలో ఉండి గుత్తి, తాడిపత్రి సమీప ప్రాంతాలలో పంచాయతీలు చేసుకుంటున్నారు. కేవలం పెద్దొడుగురు ఎస్ఐ ఆంజనేయులు లాలుచుపడి అతన్ని ప్రోత్సహిస్తూ అరెస్టులు చేయకోకుండా ఈ విధంగా గ్రామాలలో జరుగుతుంది, అరెస్ట్ చేయకోకుండా ఉండడం జరుగుతుంది. అంటే ఎస్ఐ గారు పెద్దోడూరు మండలంలో 15-20 సంవత్సరాల నుండి చిన్న క్రైములు ఎక్కడన్నా జరిగినాయేమో కానీ రాజకీయంగా క్రైములు ఎప్పుడు జరగలే. అంటే మా ప్రభుత్వంలో కావచ్చు, దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చిన్న సంఘటనలు తప్ప ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ రూపకంగా ఎక్కడా కూడా జరగలే. ఈసారి ప్రభుత్వం వచ్చినాక జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దోడుగురు మండలంలో ఎక్కడా లేదు కాన్షియన్స్లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారు. కేవలం ఆ ఎస్ఐ ఆంజనేయులు ప్రోత్సాహంతో, ఎమ్మెల్యే సహకారంతో అక్కడ విపరీతంగా వారానికి ఒకటి
క్రైమ్ జరుగుతూనే ఉంది. దీనికి అన్నిటికీ కారణం అక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు ఎస్ఐ అనే గుడక అందరూ చెప్తున్నారు. అక్కడ పోతే గడక ఆ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఇబ్బందులు పడినా కూడా పోయి స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది. ఈ విధంగా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ కుటుంబం వంటి అరాచకాలు ఎక్కడే కానీ తగ్గకోకుండా వాళ్ళకు సపోర్టుగా కూడా జిల్లాధికారులు సపోర్ట్ చేస్తూ ఈ విధంగా జరుగుతుంది. సద్దలిన గ్రామం గురించి నేను మళ్ళా కూడా చెప్తాను. అయ్యా కలెక్టర్ గారు, కొట్టిన దానిలో కామెంట్ చేసిండి, ఇంకా ఏందన్నా కొడతారేమో దానికి కూడా కామెంట్ చేసింది. ఒక్కసారి ఆ గ్రామంలో మీరు తిరిగి పరిశీలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఏదన్నా ఉంటే ఇంకా అది నేను కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో అయితే కన్నా ఖచ్చితంగా పోతా. ఎస్పీ గారు కూడా ఆదేశించే నేను రేపు పోయేదానికి కూడా సిద్ధంగా కూడా. గతంలో మొన్న లాస్ట్ 15 రోజుల క్రితం కూడా మీరు ప్రయత్నం చేసినారు, అప్పుడేదో బ్రేక్ చేసినారు పోలీసు వాళ్ళు. మరి ఎట్లా మీరు కాన్స్టిట్యున్సీ పోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా పరిస్థితి వాళ్ళు? నేను ఒక వీడియో పెట్టినాడు కదా, ఏదన్నా చూడండి మా పరిస్థితి. అప్పేచర్ల గ్రామమే. సోషల్ మీడియా అప్పేచర్ల సర్పంచ్ మీద దాడి జరిగితే కూడా దాన్ని కూడా కౌంటర్ కేసు కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మొర పెట్టుకుంటున్నారు. నాకు ఇక్కడ నువ్వు లేక మేము ఇబ్బంది పడుతున్నాము, నువ్వు తాడిపత్రికి వస్తే తప్ప ఈ అరాచకాలు అంతో ఇంతో ఫుల్ స్టాప్ పడతాయి, లేకపోతే లేదని కూడా మన సోషల్ మీడియా రూపకంగా కూడా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నిటికీ పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేసి నన్ను తాడిపత్రికి పోయేదానికి కూడా మీరు సహకరించి నన్ను పంపిస్తే మేలని కూడా చెప్తాను. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది నాకు సంబంధించిన విషయమో ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన విషయం కాదు, అది పోలీసులకు సంబంధించిన విషయం. వాళ్ళు చేసే ఉద్యోగానికి వాళ్ళు ఉద్యోగం చేయక, వాళ్ళు ఉద్యోగం చేయలేకనో లేకపోతే ఈ వివిధ కారణాలతోనో వాళ్ళు సొడ్డు చెప్పుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఏదో వన్ సైడ్ చేసుకుంటూ పోతే వాడికి మాకు కూడా తలకాయ నొప్పి ఉండదు. వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కాన్స్టిట్యున్సీ వదిలేటట్టు చేస్తే మంచిదనుకునే వాళ్ళు భావిస్తారని నాకు అర్థం కాదు.